ఒక చిన్న ఐడియా బిలియన్ డాలర్ బిజినెస్గా ఎలా మారిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? జొమాటో అద్భుత విజయ కథని తెలుసుకుందాం. ఆఖరి వరకు చూడండి, ఎందుకంటే 3 ముఖ్యమైన పాఠాలు మీ కెరీర్ని మార్చగలవు. హలో, ఇది స్టార్టప్ ఆంట్రప్రెనర్. ఇక్కడ స్టార్టప్ విజయాలు, విఫల కథలు మీకు షేర్ చేస్తుంటాం. మీ స్టార్టప్ జర్నీని ఇన్స్పైర్ చేయడానికి. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి. మరి జొమాటో విజయాన్ని తెలుసుకుందాం. 2008లో దీపిందర్ గోయల్ తన ఆఫీసులో ఉద్యోగులు రెస్టారెంట్ మెను కోసం ఇబ్బంది పడుతున్నారన్న విషయం గమనించారు. దీన్ని సాల్వ్ చేయటానికి ఆయన తన సహ వ్యవస్థాపకుడు పంకజ్తో కలిసి ఒక చిన్న వెబ్సైట్ ఫుడీబే ప్రారంభించారు. మొదట ఇది కేవలం రెస్టారెంట్ మెనూల ఆన్లైన్ డైరెక్టరీ మాత్రమే. కానీ ఇది యూజర్లకి చాలా హిట్ అయ్యింది. 2010లో దీన్ని జొమాటో అని రీబ్రాండ్ చేశారు. అయితే జొమాటో విజయపథం అంత సులభం కాదు. ఊబర్ ఈట్స్, స్విగ్గీ వంటి పోటీదారుల నుంచి ఎదురుదెబ్బలు వచ్చాయి. కొత్త నగరాల్లో విస్తరించటంలో మరియు లాజిస్టిక్స్ నిర్వహణలో చాలా సమస్యలు వచ్చాయి. దీనిపైన వారు ఎప్పటికప్పుడు ఆవిష్కరణలు చేస్తూ ముందుకెళ్లారు. రివ్యూలు, ఫుడ్ డెలివరీ మరియు జొమాటో ప్రో లాంటి ఫీచర్లను పరిచయం చేశారు. ఇది యూజర్లలో విశ్వాసం పెంచింది. పెద్ద బ్రేక్లో 2015 వచ్చింది. అప్పుడే ఫుడ్ డెలివరీకి అడుగుపెట్టారు. లాజిస్టిక్స్ నెట్వర్క్ని క్రియేట్ చేయటం మరియు డిమాండ్ని ముందే అంచనా వేయడం ద్వారా ఇండియన్ మార్కెట్ని మార్చేశారు. ఇవన్నీ 2021 వరకుని తొలిసారి పబ్లిక్గా లిస్టింగ్ చేయటానికి దారితీశాయి. 9,000 కోట్ల రూపాయలతో కొత్త చరిత్ర సృష్టించారు. జొమాటో విజయం మనకి ఏం నేర్పుతుంది? ఒకటి, చిన్న ఐడియాతో మొదలుపెట్టి పెద్ద లక్ష్యంతో ఆలోచించండి. 2, కస్టమర్ల సమస్యలు అర్థం చేసుకుని వాటిని సాల్వ్ చేయడంపై దృష్టి పెట్టండి. 3, ప్రతి సమస్యని ఒక అవకాశంగా తీసుకుని మార్పులకు సిద్ధంగా ఉండండి. ప్రతి విజయవంతమైన స్టార్టప్ ఒక చిన్న ఐడియాతోనే మొదలవుతుంది. కానీ దాన్ని అమలు చేయటం, పట్టుదలతో ముందుకెళ్లడం ఆ విజయానికి నాంది అవుతాయి. ఇది స్టార్టప్ ఆంట్రప్రెనర్ నుండి ఈరోజు కథ. జొమాటో మీకు నచ్చిన ఫీచర్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి వీడియోలో కలుద్దాం. తర్వాతి వీడియోలో ఒక ఫెయిల్ అయిన స్టార్టప్ గురించి చెప్పబోతున్నాం. ఏమి తప్పు జరిగిందో నేర్చుకుందాం.